హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈరోజు మన కరెంట్ అఫైర్స్ డిస్కషన్ టాపిక్ ఇండియా అండ్ ఇటలీ కాంట్రవర్సీ ఓవర్ కల్చరల్ రికగ్నిషన్. కాంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్ ఏంటంటే, ఇటలీ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ అయిన ప్రాడా రీసెంట్గా మెన్స్ ఫుట్వేర్లో ఒక కొత్త రేంజ్ని ప్రవేశపెట్టింది. అవి మన ఇండియాకి చెందిన కొల్హాపురి చెప్పుల్ని చాలా రిసెంబ్లెన్స్ చేస్తున్నాయి. ఈరోజు మన కరెంట్ అఫైర్స్ డిస్కషన్ టాపిక్లో ఈ ప్రాడా అండ్ కొల్హాపూర్ కాంట్రవర్సీ గురించి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ టాపిక్ ఏ పార్ట్ ఆఫ్ సిలబస్లో కవర్ అవుతుందో చూద్దాం. యూపీఎస్సీ అయితే మనకి GS3 సైన్స్ అండ్ టెక్నాలజీ అనే టాపిక్లో, ఏపీపీఎస్సీ అయితే మనకి గ్రూప్ 1 పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ అనే టాపిక్లో కవర్ అవుతుంది. అలాగే టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ హిస్టరీ అండ్ కల్చర్ డైమెన్షన్లో మనకి కవర్ అవుతుంది. యాజ్ యూజువల్ మనం ఈ కరెంట్ అఫైర్స్ సెషన్ని ఒక క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. Kolhapuri chappal, a GI tag product of India, belong to which of the following state or states? Option A, Odisha and Uttar Pradesh. B, Uttar Pradesh. C, Maharashtra. D, Maharashtra and Karnataka. ఆన్సర్ తెలిసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాకు తెలపండి. ఈ రోజు టాపిక్ని మనం ఈ సబ్ టాపిక్స్లో నేర్చుకుందాం. అబౌట్ కొల్హాపూర్ చెప్పల్స్, ద ఇష్యూ బిట్వీన్ ద ప్రాడా అండ్ కొల్హాపురి చెప్పల్, వై ట్రేడ్ మార్క్స్ అండ్ పేటెంట్స్ హ్యావ్ మోర్ ప్రొటెక్షన్ బట్ నాట్ GI. ముందుగా మనం కొల్హాపురి చెప్పల్ గురించి తెలుసుకుందాం. సో ఈ కొల్హాపురి చెప్పల్ అన్నవి ఒక హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్ మాట. సో వీటికి యునిక్నెస్ ఏంటంటే బ్రేడెడ్ లెదర్ స్ట్రాప్స్. సో ఇక్కడ మీకు ఫోటోలో చూస్తే మీకు బ్రేడెడ్ లెదర్ స్ట్రాప్స్ ఒకటి ఉన్నాయి, అండ్ ఇవి వెజిటేబుల్ ట్యాన్ లెదర్ మాట. ఈ కలర్స్ అన్నీ మనకి వెజిటేబుల్స్ నుంచి ట్యాన్ చేసిన కలర్స్ మాట. అండ్ కంప్లీట్లీ ఇది ఫుల్లీ మాన్యువల్ ప్రాసెస్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మహారాష్ట్ర అండ్ కర్ణాటక ఉన్న ఏరియాస్లో నుంచే వస్తాయి మాట. స్పెసిఫిక్లీ మహారాష్ట్రలో అయితే కొల్హాపూర్, అందుకే వాటి పేరు కూడా కొల్హాపూర్ చెప్పల్. అండ్ కర్ణాటకలో మనకి ధార్వాడ్, ఈ రీజన్ నుంచి మనకి వస్తాయి. అండ్ ఒకప్పుడు ఇవి రాయల్టీ కోసం వాడేవాళ్ళు, అండ్ తర్వాత ఈ న్యాచురల్ ట్యాన్ వల్ల వీటికి చాలా పాపులారిటీ పెరిగి అండ్ 2019లో దీనికి GI ట్యాగ్ కూడా వచ్చింది. ఈ GI ట్యాగ్ అంటే ఏంటంటే, ఏదైనా ప్రొడక్ట్ ఆ ప్లేస్తో అసోసియేట్ అయ్యి గుర్తింపు పొందితే దాన్ని GI ట్యాగ్ అని అంటారు అన్నమాట. అంటే అక్కడ ఆ ప్రొడక్ట్ తయారయ్యే పద్ధతిలో కూడా ఒక విధానం ఉంటుంది అన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు తిరుపతి లడ్డు ఉంది. లడ్డు ఎక్కడైనా దొరుకుతుంది, కానీ తిరుపతిలో చేసే పద్ధతి వల్ల దానికి వేరే టేస్ట్ వస్తుంది. అందుకే తిరుపతి లడ్డుకు కూడా GI ట్యాగ్ ఉంటుంది అన్నమాట. అంటే అక్కడికి GI ట్యాగ్ ప్రొడక్ట్ వచ్చిందంటే దానికి ఎక్స్క్లూజివిటీ పెరుగుతుంది అండ్ మార్కెట్ కూడా పెరుగుతుంది అన్నమాట, బ్రాండింగ్ లాగా. సో ఈ GI ట్యాగ్ అన్నది మనకి ఏ లా ప్రకారం వస్తుందంటే, ఇండియాలో గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999. ఇప్పుడు కొల్హాపూర్ అండ్ ప్రాడా ఇష్యూ ఏంటి? సో మనకి ఈ ప్రాడా అన్నది ఇటలీ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ మాట. సో ఈ ఫ్యాషన్ బ్రాండ్ వాళ్ళు మిలాన్ మెన్స్ ఫ్యాషన్ వీక్లో ఒక కొత్త రకమైన శాండిల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు, లెదర్ ఫ్లాట్ శాండిల్స్. ఈ శాండిల్స్ మనకి కొల్హాపూర్ చెప్పల్తో చాలా రిసెంబ్లెన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ ఫ్యాషన్ షోలో ఎక్కడ మాత్రం ఈ పర్టికులర్ చెప్పుల్ని కొల్హాపూర్ చెప్పల్ ఇన్స్పిరేషన్తో తీసుకున్నామని చెప్పలేదు మాట. సో ఇక్కడ ఈ ఇష్యూ వల్ల మనకి 3 ఇంపార్టెంట్ ఇష్యూస్ రేజ్ అయ్యాయి. ఒకటి కల్చరల్ అప్రోప్రియేషన్, ఇంకొకటి ఇష్యూ ఆఫ్ ఎకనామిక్ ఇంజస్టిస్ టు ట్రెడిషనల్ ఆర్టిషన్స్, then limitations of GI tag act. సో మనం ఒకటి తర్వాత ఒకటి చూద్దాం. ఫస్ట్ ఇష్యూ ఆఫ్ కల్చరల్ అప్రోప్రియేషన్. ఈ కల్చరల్ అప్రోప్రియేషన్ అంటే ఏంటి? ఈ కల్చరల్ అప్రోప్రియేషన్ అంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ గ్రాడ్యుయేషన్లో ఒక ప్రాజెక్ట్ చేశారనుకోండి, మీ ఫ్రెండో ఇంకెవరో. సో మీ ప్రాజెక్ట్ని జస్ట్ పేరు మార్చేసి కంప్లీట్ ప్రాజెక్ట్ని వాళ్ళు కాపీ చేసి అది సబ్మిట్ చేసి దానివల్ల అక్రిడేషన్, దానివల్ల వచ్చే గుర్తింపు కూడా వాళ్ళు పొంది మీకు ఏ కైండ్ ఆఫ్ ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వలేదు అనుకోండి, దాన్ని కల్చరల్ అప్రోప్రియేషన్ కింద చెప్పొచ్చు అన్నమాట. సో కల్చరల్ అప్రోప్రియేషన్ అంటే ఏంటి? వెన్ ఎలిమెంట్స్ ఆఫ్ కల్చర్, పర్టికులర్లీ దోస్ ఆఫ్ హిస్టారికలీ అప్రెస్డ్ ఆర్ కాలనైజ్డ్ సొసైటీస్, ఆర్ అడాప్టెడ్ బై ద డామినెంట్ గ్రూప్స్ వితౌట్ కన్సెంట్
అట్రిబ్యూషన్ ఆర్ కాంపన్సేషన్. సో ఇలాంటి దాన్ని మనం కల్చరల్ అప్రోప్రియేషన్ అంటారు. ఇక్కడ ప్రాడాలో కూడా అదే అవుతుంది. సో ప్రాడా ఒక కొత్త రేంజ్ని ప్రవేశపెట్టినా, సో అవి కొల్హాపూర్ చెప్పుల్స్ లా ఉన్నా అందులో ఎక్కడ ఈ పర్టికులర్ ప్రొడక్ట్ అన్నది మేము ఇండియా నుంచి కొల్హాపూర్ చెప్పుల నుంచి ఇన్స్పైర్ అయ్యి చేసాము అని చెప్పలేదు మాట. సో ఇట్స్ అ క్లాసిక్ కేస్ ఆఫ్ దిస్ కల్చరల్ అప్రోప్రియేషన్. సో ఇలా ఎప్పుడైనా అయ్యిందా అంటే అవుతూనే ఉన్నాయి. ఉదాహరణకి మనకి లూ విటన్ అని ఒక బ్రాండ్ ఉంది. ఇది ఒక ఫ్రెంచ్ బ్రాండ్. సో ఈ బ్రాండ్ కూడా మనకి ముందున బనారస్ శారీస్ ఉంటాయి కదా, వాటి డిజైన్స్ని అండ్ వాటి మెటీరియల్ని మనకి కాపీ చేసిందన్నమాట. సో అప్పుడు కూడా ఇలాంటి ఇష్యూ రేజ్ అయ్యింది. అండ్ ఇక్కడ ప్రాడా ఇష్యూ ఏంటంటే, సో ఆ ప్రాడా బ్రాండ్ ప్రాఫిట్ తెచ్చుకుంటుంది అన్నమాట. ఎందుకంటే ఆ ప్రాడా ఇంట్రడ్యూస్ చేస్తున్న ఆ చెప్పుల కాస్ట్ ఎంత 1 lakh వరకు చెప్తుందన్నమాట. కానీ కొల్హాపూర్ చెప్పులు మ్యాక్సిమం కాస్ట్ ఎంత ఉంటుంది ఇండియాలో? 1000 ఉంటుంది. ఈవెన్ దో ఇప్పుడు మనకి అమెజాన్లో చూసినా మనకి రేట్ ఎంత ఉంది? 749 ఉంది. సో అంత డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ లూజ్ అవుతుంది ఎవరు? మన ఆర్టిషన్స్ లూజ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి దీన్ని హ్యాండ్మేడ్గా తయారు చేస్తుంటే మిగతా వాళ్ళు దీని మీద ప్రాఫిట్ మాత్రం వాళ్ళు పొందుతున్నారు వితౌట్ ఎనీ రికగ్నిషన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ కాంపన్సేషన్. నెక్స్ట్, ఇష్యూ ఆఫ్ ఎకనామిక్ ఇంజస్టిస్. సో ఎకనామిక్ ఇంజస్టిస్ ఏంటంటే, ఇక్కడ ఏంటి, మన ఆర్టిషన్కి ఎటువంటి కాంపన్సేషన్ ఇవ్వట్లేదు, కానీ వాళ్ళు మాత్రం ప్రాఫిట్ పొందుతున్నారు. కానీ ఇక్కడ మన ఆర్టిషన్స్ ఇంకా ఎన్నో విషయాలు ఫేస్ చేస్తున్నారు. ఎలాంటివి? లో వేజెస్, ఇంకా అండ్ ష్రింకింగ్ మార్కెట్స్, పైగా కాంపిటీషన్ ఫ్రమ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ MNCs, ఈవెన్ ఫ్రమ్ ద చీప్ ఇమిటేషన్స్. సో వాళ్ళ పరిస్థితి మాత్రం ఎకనామికల్గా ఇంప్రూవ్ అవ్వట్లేదు. ఈవెన్ దో దే ఆర్ క్రియేటర్స్, దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎకనామికలీ ప్రాస్పర్. కానీ కాపీ చేసే వాళ్ళు మాత్రం ప్రాస్పర్ అవుతున్నారు. దట్ ఈస్ ద ఎకనామిక్ ఇంజస్టిస్ యాంగిల్ వీఆర్ టాకింగ్. నెక్స్ట్, ఇష్యూ ఆఫ్ లీగల్ ప్రొటెక్షన్ లిమిటేషన్. సో ఈ కొల్హాపూర్ చెప్పులకి GI ట్యాగ్ ఉందని ఆల్రెడీ నేను చెప్పాను. అది ఆల్రెడీ 2019లోనే వచ్చింది. కానీ ఎందుకు ఆ ప్రొటెక్షన్ ఇక్కడ అప్లై అవ్వలేకపోతుందంటే, GI ట్యాగ్ లీగల్గా లిమిటేషన్ ఉంది. అంటే GI ట్యాగ్ తీసుకున్నాము, ఇండియాలో తీసుకున్నాం. సో ఇండియాలో మాత్రమే ప్రొటెక్షన్ ఉంటుంది, కానీ బయట కంట్రీస్లో ప్రొటెక్షన్ ఉండదన్నమాట. సో ఇండియన్ GI లా ప్రొటెక్ట్స్ కొల్హాపూరి విత్ ఇన్ ఇండియా ఓన్లీ. దెర్ ఇస్ నో ఇంటర్నేషనల్ లీగల్ షీల్డ్ అగేన్స్ట్ డిజైన్ ఇమిటేషన్ అన్లైస్ ట్రేడ్ మార్క్స్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ట్రేడ్ మార్క్స్ అండ్ పేటెంట్స్తో కంపేర్ చేస్తే GI ట్యాగ్కి అంత ప్రొటెక్షన్ లేదన్నమాట. సో ఏంటి ట్రేడ్ మార్క్స్ అండ్ పేటెంట్స్? సో ట్రేడ్ మార్క్ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ప్రొడక్ట్ నేను డెవలప్ చేశాను అనుకోండి, ఆ ప్రొడక్ట్ నాది అని చెప్పడానికి ఒక లోగో అయినా అండ్ ఏదైనా బ్రాండింగ్ ద్వారా నేను ప్రమోట్ చేసుకొని ఆ లోగో నేను తీసుకున్నాను అనుకోండి, దాన్ని ట్రేడ్ మార్క్ అంటారు. ఉదాహరణకి యాపిల్ ఫోన్స్కి లోగో ఇదే కదా. సో ఇది యాపిల్ ఫోన్ వాడతాడు, ఇంకెవరు వాడడానికి లేదు, దాన్ని ట్రేడ్ మార్క్ అంటారు. పేటెంట్ ఏంటంటే, ఇప్పుడు ఒక పర్టికులర్ పర్సన్ రీసెర్చ్ చేసి ఏదో ప్రోడక్ట్ని కనుగొన్నాడు. సో ఆ ప్రోడక్ట్ని కమర్షియలైజ్ చేసుకోవడానికి అతనికి మాత్రమే హక్కు ఉంటుంది. దాన్నే పేటెంట్ అంటారన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోలార్ ప్యానెల్స్ని ఒక పర్టికులర్ పర్సన్ రీసెర్చ్ చేసి కనుక్కున్నాడు. సో ఆ సోలార్ ప్యానెల్స్ని ప్రొడక్షన్ చేసి వాటిని అమ్మడానికి ఏంటి కంప్లీట్ రైట్స్ అతనితోనే ఉంటాయి. దాన్ని పేటెంటింగ్ అంటారన్నమాట. సో వీటికంటూ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా ప్రొటెక్షన్ ఉంటుంది, కానీ GI ట్యాగ్ మాత్రం ప్రొటెక్షన్ లేదు. ఎందుకంటే పేటెంట్కి అండ్ ట్రేడ్ మార్క్కి డిఫరెంట్గా ఉన్న వేరే కన్వెన్షన్స్ అయినా అగ్రిమెంట్స్ అయినా ఉన్నాయి, కానీ GI ట్యాగ్కి అలాంటి ఎక్స్క్లూజివ్ కన్వెన్షన్ ఏమీ లేదు. పేటెంట్స్కి అయితే మనకి ప్యారిస్ కన్వెన్షన్ ఉంది, అలాగే ట్రేడ్ మార్క్కి మనకి ట్రిప్స్ అగ్రిమెంట్ ఉంది. ఈ ట్రిప్స్ అంటే ట్రేడ్ రిలేటెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మాట. సో ఈ కన్వెన్షన్ ద్వారా ట్రేడ్ మార్క్స్ని ప్రొటెక్ట్ అవుతుంది అనమాట. అండ్ అలాగే WPO ఉంది. WPOలో కూడా ఎక్కడ GI ట్యాగ్స్ గురించి ఎక్స్క్లూజివ్ ప్రొటెక్షన్ లేదు. ఈ WPO అంటే ఏంటి? ఈ WPO అన్నది ఏంటంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేసే ఒక ఆర్గనైజేషన్ అన్నమాట. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఏంటంటే, ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ క్రియేటివ్గా క్రియేట్ చేసేవి ఏవైనా ఐడియాస్ అయినా, డిజైన్స్ అయినా, మ్యూజిక్ అయినా, ఇవన్నిటిని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటారన్నమాట.
సో వీటికంటూ కూడా ఒక ప్రొటెక్షన్ ఉండాలి అని చెప్పి సో ఈ ఆర్గనైజేషన్ వరల్డ్ వైడ్గా ఫామ్ అయింది. సో ఇలా మనకి ట్రేడ్ మార్క్స్, పేటెంట్స్, జిఐస్ ఇలా డిఫరెంట్గా మనకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి ప్రొటెక్షన్ ఇస్తుంది. కానీ ఈ WPOలో కూడా జిఐ ట్యాగ్ గురించి ప్రస్తావన ఉన్నా కానీ ఎక్స్క్లూజివ్ ప్రొటెక్షన్స్ లేవన్నమాట. అందుకే బయట కంట్రీస్ ఇండియాలో ఉన్న ప్రొడక్ట్స్ని ఈ జిఐ ట్యాగ్ ప్రొటెక్షన్ లేకపోవడం వల్ల వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రాడా కేసు కూడా అంతే. సో ఇప్పుడు ట్రేడ్ మార్క్స్కి, పేటెంట్స్కి ఎందుకు అంత ప్రొటెక్షన్ ఉందో చూద్దాం. ఒకటి, గ్లోబల్ సిస్టమ్. చెప్పాను కదా, వెల్ ఎస్టాబ్లిష్డ్ ట్రీటీస్ ఉన్నాయి. ట్రిప్స్ అని, WPO అని ఉంది. కానీ ఇక్కడ జిఐ ట్యాగ్కి నో యూనివర్సల్ ఎన్ఫోర్సబుల్ ట్రీటీ మాట. అండ్ ఓనర్ టైప్ ఎవరు? ఇండివిజువల్ ఆర్ కంపెనీ. ఇప్పుడు యాపిల్ లోగో యాపిల్ కంపెనీకి, అండ్ ఇక్కడ జిఐ ట్యాగ్ ఎవరు? ఆ పర్టికులర్ ఏరియాకి ఆర్ పర్టికులర్ కమ్యూనిటీకి. సో అక్కడ అకౌంటబిలిటీ ఏమి ఉండదు అన్నమాట. అలాగే స్కోప్ ఆఫ్ యూజ్ అండ్ ది ఎక్స్క్లూజివ్ రైట్స్ టు ద నేమ్ ఆర్ ఇన్వెన్షన్. ఇక్కడ రైట్స్ లింక్ టు ద లొకేషన్ ఆర్ ట్రెడిషన్. మనకి ఆర్టిషన్స్కి ఆ పర్టికులర్ లొకేషన్కి. సో ఇక్కడ మనకి అకౌంటబిలిటీ ఆస్పెక్ట్ లేదు కాబట్టి దాన్ని ఎన్ఫోర్స్ చేయడం కష్టమవుతుంది. అండ్ రిజిస్ట్రేషన్. సో ఇక్కడ మనకి ట్రేడ్ మార్క్స్ అండ్ పేటెంట్స్ అయినా వరల్డ్లో రిజిస్టర్ చేయడానికి మనకు ఒక సిస్టమ్ ఉంది. ఇప్పుడు ట్రేడ్ మార్క్కి ఎక్స్క్లూజివ్గా ఉన్న సిస్టమ్ ఏంటి? మాడ్రిడ్ సిస్టమ్ ఫర్ ట్రేడ్ మార్క్స్. సో ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకుంటే అండ్ మనం ఈ ట్రిప్స్ అగ్రిమెంట్ సైన్ చేస్తే గ్యారంటీగా ఇంటర్నేషనల్గా కూడా మనకి ఆ ట్రేడ్ మార్క్ మీద ప్రొటెక్షన్ వస్తుంది. ఇంకెవరు వాడకుండా కూడా చూస్తారన్నమాట. కానీ జిఐ ట్యాగ్కి అలాంటి ప్రొటెక్షన్ లేదన్నమాట. అందుకే జిఐ ట్యాగ్కి ట్రేడ్ మార్క్స్ అండ్ పేటెంట్స్ మోర్ పవర్ఫుల్ దెన్ జిఐ ట్యాగ్స్. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? అలాంటి ప్రొటెక్షన్ లేకపోవడం వల్ల ఈవెన్ దో మహారాష్ట్ర మనకి ప్రాడాకి రాసిన ప్రాడా ఏం చెప్పిందంటే, ప్రస్తుతానికి మేము లాంచ్ చేసిన డిజైన్స్ అన్నీ డిజైన్ మోడల్స్లోనే ఉన్నాయి, ఇంకా కమర్షియలైజేషన్ అవ్వలేదు, సో అప్పుడు చూద్దామని చెప్పిందన్నమాట. కానీ వాళ్ళు లీగల్గా తప్పు చేసినట్టు కాదు. ఎందుకంటే జిఐ దానికి లీగల్ ప్రొటెక్షన్ ఇంటర్నేషనల్గా లేదు కాబట్టి. సో అలాంటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాం. సో నీడ్ ఆఫ్ ద అవర్ ఏంటి? కల్చరల్ ఈక్విటీ. కల్చరల్ ఈక్విటీ అంటే రెస్పెక్ట్ అండ్ కాంపన్సేషన్ ఫర్ ఆల్ కల్చర్స్ మాట. అండ్ ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వాలి. అండ్ ఇండిజీనియస్ రైట్స్. సో ఇండిజీనియస్ రైట్స్కి ఆల్రెడీ మనకి ట్రెడిషనల్ నాలెడ్జ్, డిజిటల్ లైబ్రరీ అని చెప్పి మనకి యోగా, ఆయుర్వేద వీటి రిలేటెడ్ నాలెడ్జ్ అంతా ఉంది. అలాగే మనం ఆర్టిషన్స్ ప్రొటెక్షన్ కోసం కూడా మనం ఒక ట్రెడిషనల్ ఆర్టిషన్ నాలెడ్జ్ బేస్ అని చెప్పి ఇండియా ఒకటి ప్రమోట్ చేయాలి. అండ్ మన ట్రెడిషనల్ నాలెడ్జ్ అండ్ ట్రెడిషనల్ ఆర్టిషన్స్ రిలేటెడ్ డేటా అంతా ఇందులో పెట్టాలన్నమాట. అంతేకాకుండా ఇండివిజువల్గా ఆ కంట్రీస్లో కూడా వెళ్ళి ఇండియా జిఎన్ ట్యాగ్ రిజిస్ట్రేషన్స్ కూడా చేయొచ్చు. అండ్ ఇంకొకటి స్ట్రాంగ్ గ్లోబల్ ప్రొటెక్షన్ ఫర్ జిఐ ప్రొటెక్షన్. అంటే గ్లోబల్ లెవెల్లో కన్వెన్షన్స్ కూడా తీసుకురావాలి. అండ్ అంతకన్నా ముఖ్యంగా ఎథికల్ ఫ్యాషన్స్ అండ్ కొలాబరేషన్స్ విత్ ద ఆర్టిషన్స్ పెరగాలన్నమాట. అంటే మోరల్గా కూడా ఆ ఫ్యాషన్ బ్రాండ్స్ కూడా రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఆ ఎవరు క్రియేటర్స్లో వాళ్ళకు కూడా అందులోని గుర్తింపు ఇవ్వాలి, కాంపన్సేషన్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ.